సిబ్బంది మార్పులంతో వచ్చి ఇక్కడ వీరంగం సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ సీజన్ మిర్చి యార్డ్లో జనవరి నుంచి జూన్ వరకు కూడా సీజన్ నడుస్తుంది. రోజుకి లక్షలాది మంది బస్తాలు అయితే ఇక్కడికి వస్తుంటాయి. వ్యాపారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతోనూ తమ పార్టీ కార్యకర్తలతోనూ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన తీరును కూడా కూటమి నేతలు అయితే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అయితే ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తీరును కానీ మాట్లాడిన తీరును ఎలా చూస్తారు? ఎన్నికల కోడ్ అమల్లో ఉందండి. రావద్దని డిపార్ట్మెంట్ మొత్తం చెప్తే కూడా వినకుండా నేను రావాల్సిందేనని చెప్పి జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టుగా వచ్చాడు. అక్కడ చేసేది ఏం లేదండి. ఒక 500 మంది కూలీలను పెట్టుకొని సీఎం 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 అనే అరుపులు తప్పితే రెండోది లేదు. అతనికి వచ్చిన పని ఏంటో సీఎం సీఎం అని కేకలేంటో, ఈ కేకలు దేనికి వచ్చిందో అర్థం కాలేదు. అతను షోయింగ్ చేయడానికి వచ్చాడు, జనాన్ని ఉద్ధరించడానికి రాలేదు. 5 సంవత్సరాలు ఉద్ధరించిన వరకు చాలు, జనాన్ని బాగు చేసిన వరకు చాలు. అంతేగాని రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి. కానీ ఈ రకంగా డబ్బులతో జనాన్ని కొనుక్కొచ్చి కేకలు పెట్టించుకుంటే అది పదవులు రావు. అతను చేసిన అభివృద్ధి ఏందో తెలిసింది. అభివృద్ధి చేస్తే 11 స్థానాలకు ఎందుకు వచ్చాడు? ఏదో మళ్ళా 100 స్థానాలన్నీ వస్తాయని ఆ ఓట్లు వేశారు తప్పితే 40% ఓట్లు ఉన్నాయి అంటున్నారు కదా. ఈసారి 11%గా వస్తాయనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరేంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వచ్చాడు, రైతు సమస్యలు తెలుసుకునేందుకు వచ్చాడు. నిజంగా రైతులతో మాట్లాడాలి, సమస్యలు తెలుసుకున్నాడు, దేనికి వచ్చాడు, ఏం జరిగింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి రైతుల దగ్గర రాలేదండి. ఆల్రెడీ రైతుల పక్షపాతిగా రైతులకు మేలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు గిట్టుబాటు ధరలు పెంచారు. గిట్టుబాటు ధరలు పెంచి రైతుల సంక్షేమానికి పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా పులివెందలకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఉంది, ఏదో చేస్తున్నాడు, ప్రజలకు మేము కూడా చేయాలంటూ ఈ విధంగా ప్రజల్లో ఒక అల్లకోలాలను రేపటం. అదే గతంలో అతని ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు ఎన్నో విధాలుగా ప్రజలు నష్టపోయిన పరిస్థితులు యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇదే జిల్లాలో మిర్చికి నల్ల తామర వైరస్ వచ్చి లక్షలాది ఎకరాలు పోయినాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఆదుకున్నాడు, ఏం చేశాడు? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి పాలకులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో రైతులు కనీసం పరామర్శించలేదు. ఆ తెగుళ్ళు వచ్చి రైతులు ఇబ్బంది పడి పంటలు కోల్పోయి కుటుంబాల్లో బిడ్డలో వాళ్ళు చేత పట్టుకొని వచ్చి ఇదే మిర్చి యార్డు దగ్గర రైతులు బాధపడినప్పుడు అదే ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పాలకులు కానీ కనీసం రైతులను పరామర్శించినటువంటి వీళ్ళు ఈరోజు ఏ విధంగా రైతులను పరామర్శిస్తున్నాం, రైతుల గురించి మాట్లాడుతున్నాం చెప్పడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. సార్ మీరు చెప్పండి, ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికారులు రాజకీయ కార్యకలాపాలు వద్దని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు రావడం ఎలా చూస్తారు? ఇది రాజకీయంగా గుర్తింపు లేదనే ఉద్దేశంతో ఏదో రైతులను అడ్డం పెట్టుకొని ఈ అసెంబ్లీలో వచ్చి చర్చించాలి విషయాలన్నీ రోడ్ల మీద మాట్లాడుతున్నాయి తప్ప రైతులకు ఉపయోగపడేది ఏం లేదు. నల్ల తామర వచ్చినప్పుడు చేయాల్సిన ఏ విధమైన ఒక్క రూపాయి ఇవ్వని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రైతులకి న్యాయం చేస్తాడని అనడానికి రైతులు అంత అమాయకులేం కాదు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు. మనతో పాటు మరికొంతమంది అతను చెప్పండి, ఏంటి రైతు భరోసా కేంద్రాలు పెట్టి గత వైసీపీ ప్రభుత్వం రైతులు అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఇప్పుడు అసలు వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసింది అన్నారు, ఎంతవరకు? గత ప్రభుత్వం ఏ విధంగా రైతులకు మేలు చేసిందో ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. అదే రైతులకు ఎటువంటి గిట్టుబాటు ధరలు కానీ, అదే రైతు భరోసా కానీ గత ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోకపోగా ఈరోజు ప్రధానంగా కోడ్ అనేది ఒకటి అమల్లో ఉంటే చట్టానికి వ్యతిరేకంగా కోడ్ ఉల్లంఘన చేసి రావడం అనేది ప్రధానమైనటువంటి ప్రత్యక్ష తప్పు. ఏదైనా ప్రజలతో మమేకమై మాట్లాడి ఏదైనటువంటి లోగడ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్కటి రైతులు కానీ ప్రజలు కానీ గమనించి 11 స్థానాలకు ఎందుకు ప్రభావితం చేశారో వాళ్ళే ప్రశ్నించుకోవాలి. కానీ ఈరోజు కోడ్ ఉల్లంఘన ఉన్నప్పటికీ స్వప్రయోజనాల కోసం ఈ విధంగా వచ్చి ఏదైనటువంటి రైతులకు మేలు చేయకపోగా ఈ విధంగా ప్రజల జనాదరణ పొందడం కోసమే ఈరోజు ఈ ప్రయత్నం చేశారు. దయచేసి ప్రజలందరూ గమనిస్తున్నారు, దీన్ని వ్యతిరేకిస్తారు. రైతులు పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా మరి కొంతమంది రైతులు ఉన్నారు. అసలు బాబా ఏంటి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కదా, మిమ్మల్ని పరామర్శించాడు, మాట్లాడాడు మీతో? అసలు మా కాడికి రాడుగా. ఎందుకని రాడు? మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాడు అన్నాడు కదా, ఏం లేదు వాడు చేసేదన్నీ పనికిరావు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని ఉపయోగపడతాయి రైతుకు? లేదు. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు.
అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రైతులను ఆదుకునేందుకు వచ్చా ఉన్నాడు? అసలు ఏం చేశాడు, ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు మరి ఆయనకే తెలియాలా. అసలు వచ్చినాడు కనీసం అంతన అభిమానుల కోసం వచ్చినాను అన్నాడు. వచ్చిన డోర్ అన్నది ఇవ్వాలగా, డోర్ తీయకుండా మరి నిలబడి ఊరకట్ట అనిపోయాడు. మరి వచ్చినందుకు ఎందుకు వచ్చాడా, ఏ సమస్యలు పరిష్కారం ఇవ్వడానికి వచ్చాడా, ఈ మాట్లాడిండా, మాట్లాడలేదు. మరి వచ్చి మొహం చూపించి వెళ్ళాడు. రైతులకు నువ్వు ఎందుకు వచ్చావో పోరాటం చేయాలి. మరి రైతులకు తగ్గ సమస్యలు తీర్చుతానని నువ్వు పోరాటం చేయకుండా ఏం చేయకుండా వచ్చినాడు. ఎట్టెట్ట చూసి ఎట్టెట్ట అన్నావు, కాసేపు ఉండి వెళ్ళిపోయావు అంతేగాని మరి ఏ సమస్య గురించి నువ్వు వచ్చావు? గత 5 సంవత్సరాల నుంచి నువ్వు పరదాలు కట్టుకొని తిరిగావు. మరి కనీసం నువ్వు ఒక్కరోజు కూడా డోర్ తీసుకోవడం జనం మొహం చూశారు. పైలెట్లో తిరిగావు, పరదాలు కట్టుకొని తిరిగావు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు యాడ్లోకి? రైతుల సమస్యలు తీర్చడానికి వచ్చినాడు, తీరవాలుగా. మరి రైతులతో మాట్లాడావా, మరి తీర్చావా, ఏంది ఏ సమస్య చెప్పావా? మీరు చెప్పండి, ఒక పక్క రైతు సమస్యలు అన్నాడు, ఆయన సమస్యలు ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించి అసెంబ్లీలో సమస్యలు ఏమనెత్తాలి? అసెంబ్లీకి వెళ్లకుండా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏడుకు రావడం ఎలా చూస్తారు? అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయనకి భయం అండి. అసెంబ్లీకి వెళ్ళడానికి భయం, ఎందుకంటే అసెంబ్లీలోకి వెళ్ళారనుకోండి పబ్లిక్ సమస్యలన్నీ కూడా గత 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? నువ్వు రైతుల్ని పట్టించుకున్నావా, లేదా మహిళల మీద అత్యాచారం జరుగుతుంటే పట్టించుకున్నావా, లేదా ఎస్సీ ఎస్టీలందరినీ చంపి డోర్లు ఇస్తే పట్టించుకున్నావా? దేని మీద ప్రెస్ మీట్ పెట్టావు, నువ్వు ఏం చేసావు అని చెప్పి అడుగుతారని చెప్పేసి అందులో భయంతో ఆయన కళ్ళగులు కబులు కమ్ముకుంటూ చెప్పుకుంటూ ఏదో దొంగ అన్నట్టుగా వచ్చేసి ఇక్కడ ఏదో గుట్టకాలు చిత్తేయాలని చూస్తున్నారు తప్పితే ఈ మిర్చి యార్డు ధరలు ఇప్పుడు కూడా ధరలు బాగానే ఉన్నాయి, మంచి కాలేదు ధరలు ఉన్నాయి. కాకపోతే ఎక్కడో శ్రీలంకలో ఎక్కడి నుంచో వచ్చే ఎక్స్పోర్ట్ ఆగిపోయిన దానికి ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేసే పరిస్థితి కాదు అది. ఆ ఎక్స్పోర్ట్ ఆగిపోయిన దానికి అదే ఉంటే పైన కేంద్రంతో మాట్లాడతారు, చేస్తారు తప్పితే ఇక్కడికి వచ్చేదో రైతుల్ని మబ్బి పెట్టి చేయాలని చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? చాలా మంది రైతులు, కొన్ని లక్షల మంది రైతులు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ఎన్నికల కోడిన నేపథ్యంలో ఇక్కడ గుంటూరుకి మిర్చి యార్డుకు వచ్చి తన వైసీపీ కార్యకర్తలు నాయకులతో వచ్చి నానా వేరంగం హంగామా సృష్టించారు తప్పితే ఏ ఒక్క రైతు సమస్యలు కూడా ఆయన విన్నది లేదు. విన్న రైతు సమస్యల కోసం ఆయన గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసింది ఏమీ లేదు.